జయ హో భద్రజీ. అరిషడ్ వర్గాలే మన యొక్క అనేక జన్మలకు కారణమవుతాయి అని చెప్తూ ఉన్నారు. మరి ప్రహ్లాదుడి తండ్రి హిరణ్యకశిపుడు ఏడి నా శత్రువైన నీ హరిని చూపించు అని ప్రహ్లాదుని అడిగినప్పుడు ప్రహ్లాదుడు అంటాడు, ఇప్పుడే సంహరిస్తాను అని చెప్పి ఎప్పుడైతే ఆ హిరణ్యకశిపుడు హుంకరిస్తూ ఉంటాడో అప్పుడు ప్రహ్లాదుడు, తండ్రి గారు నా హరిని తర్వాత చంపుదురు కానీ మీలోని అరిని సంహరించండి అంటున్నారు. అరి ప్రతి ఒక్కరిలో అంతర్లీనంగా ఉన్న పరమాత్ముడు మన అంతరాత్మలో దర్శనమిస్తాడు. కాబట్టి ముందు మనలో ఉన్న అరిషడ్వర్గాలని ఏవైతే ఉన్నాయో వాటిని సంహరించుకోండి, నా హరిని మళ్ళీ చూపిస్తాను అని చెప్పారనమాట. అంత చిన్న ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడితో. కనుక వీటితో మనం మమేకమైపోయి అంగీకరించాలి, స్నేహం చేయాలి. అందుకే పెద్దలు అంటారు, ఫస్ట్ అరిషడ్వర్గాలను జయించండి.